నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఈరోజు పొద్దున్నే దీపారాధన చేసేసానండి. గుడికి వెళ్దాము త్వరగాని, నిన్న కూడా వెళ్ళలేదు, ఒంట్లో బాగోలేదని చెప్పి ఇంకా ఈరోజైనా వెళ్దామని చెప్పి తెల్లవారుజామునే దీపారాధన చేసి కొంచెంగా మీకు షేర్ చేస్తున్నాను. అలాగే రాత్రే వాకిట్లో కూడా ముగ్గు వేసేసానండి. ఇదిగోండి, ఈ మాత్రంగా ముగ్గు వేశాను. కొంచెం సింపుల్గానే వేసేసాను, ఎందుకంటే మంచు ఎక్కువ పడుతుంది, ఎక్కువగా ఉంటే జలుబు ఎక్కువగా ఉంటుందని చెప్పి ఇంకా త్వరగా వేసేసి లోపలికి వచ్చేసాను. ఇక నేను ఈరోజు వీడియోలో సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు చేసుకున్న పనులు ఏమేం చేశాననేది చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మీ అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి నన్ను ఇంతగా ముందుకు తీసుకెళ్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా పొద్దున్నే గుడికి కూడా వెళ్ళి వచ్చేసాము. దైవ దర్శనం చేసుకున్నాం, మీరు కూడా దర్శనం చేసుకుంటారని చెప్పి కొంచెంగా మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా గుడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో వంట అది చేసేసి మధ్యాహ్నం కొంచెంసేపు రెస్ట్ తీసుకుని సాయంత్రం 4 గంటల నుండి చేసిన పని ఇవన్నీ 2 రోజుల బట్టలు. ఈరోజు బాగా ఎండగానే ఉంది, పొద్దున్నే ఉతికేసేసాను. ఇప్పటికి సగం ఆరిపోయినాయి, ఇంకా సగం ఆరాలి అని చెప్పి పైకి వచ్చి ఇంకా బట్టలు తీసుకెళ్దాము అని చూస్తున్నాను అనమాట. ఆరిన వరకన్నా తీసుకువెళ్దాము అని బెడ్షీట్స్ అన్నీ ఉతికేసేసాను. ఇక్కడే మడత పెట్టేసి కిందకి తీసుకువెళ్ళిపోదామని చెప్పి ఇక ఆరినీలే, కొంచెం చిన్న చిన్నగా మందంగా ఉన్నాయన్నీ ఆరలేదు, అవి ఈవినింగ్ వరకు ఉంచుదాంలే అని. ఈ బట్టలు ఉతకడానికే అంకితం అయిపోయేటట్టుంది నా జీవితం. ఈరోజే కొంచెం బాగుంది, లైట్గా ఒళ్ళు తేలిగ్గా ఉందిలే అని చెప్పి ఇక రోజు చేసుకునే పనులు ఆపేసేసి బట్టలు అవి ఉతకడం అన్నీ ఆపేసాను. నిన్న ఇంకా నీళ్ళల్లో ఉంటే ఇంకా ఎక్కువగా ఉండేటట్టుంది జలుబని. ఇంకా ఈరోజు పొద్దున్నే బట్టలు ఉతికేసి గిన్నెలు అన్నీ వాష్ చేసేసుకుని ఇంట్లో పని అది నీట్గా చేసేసుకున్నాను. అంటే ఒంట్లో బాగపోతే మాత్రం పని అస్సలు పట్టుకోలేనండి నేను. ఒంట్లో బాగుంటే మాత్రం అసలు ఆగను ఇంకా పని చేయడానికి. ఇది నా పరిస్థితి. ఇంకా బట్టలన్నీ మడత పెట్టేసేసి 2-3 సార్లు తిరిగానండి కిందకి పైకి తీసుకురావటానికి. ఇక ఇంట్లోకి తీసుకొస్తే కుప్పలాగా పడేసి ఇక అలాగే లేట్ అయిపోతుంది, మడత పెట్టలేనని చెప్పి ఇంకా అక్కడే మడత పెట్టేశాను. కొంచెం ఎండగా కూడా చలిగా కూడా ఉంది కదా, ఎండ ఉందిలే అని. ఇంకా నెల అయిపోయింది, పాడ్యమి అయిన తర్వాత ఈ ఫోటోలు అంతా పులికాపు చేయలేదన్నమాట. దేవుళ్ళని పులికాపు చేయలేదు, ఎందుకంటే నాకు జలుబు చేసింది, ఇక బాగోలేదు, ఇంకా అశ్రద్ధ అయిపోయింది ఒకరోజు మధ్యలో. అవన్నీ శుభ్రం చేసేసి ఫోటోలన్నీ తడి క్లాత్ పెట్టి తుడిచేసేసుకున్నాను నీట్గా. పేపర్లు అవి మార్చేసాను, మళ్ళీ మంచి పేపర్లు వేసేసి సర్దేసుకుని ఇవన్నీ దీపారాధన కుందులు, నీళ్లు పట్టుకునేవి అన్నీ ఉన్నాయి కదా, పంచపాత్ర, దేవుడి పూజ సామాను, ఇవన్నీ క్లీన్ చేసేసుకోవాలని చెప్పి చేసేస్తున్నాను. అందుకని ఈ షింకులో ఇలా ఎంగిల్ చేతులు కానీ అట్లా ఏమీ అసలు కడిగినా కూడా దేవుడు గిన్నెలు వేసుకోవటానికి ఉండదు కదా అని చెప్పి నేను షింక్ ఎక్కువ యూజ్ చేయను అనమాట. ఎంతసేపటికి కూరగాయలు కడగటానికి కానీ లేదంటే ఏమన్నా చిన్న చిన్న వస్తువులు పాత్రలు తొడుపుకోవటానికే వాడుతూ ఉంటాను. అయినా కూడా నేను మళ్ళీ పళ్ళెంలో పెట్టి ఇవన్నీ షింక్లో వేయకోకుండా డైరెక్ట్గా పళ్ళెంలో పెట్టి తోముకుని గట్టి మీద పెడతానమాట. మళ్ళీ ఒక మంచిది స్టీల్ డిప్ప ఒకటి తీసుకుని దానిలో వేసుకుంటాను కడిగినవన్నీ. నిమ్మప్పు వేసి తోముతుంటే కొంచెం ఈ మాత్రంగా మెరుస్తాయి, మళ్ళీ కాసేపటికి నల్లగా వాటిపైన చుక్కలు వచ్చేస్తాయి. మరి నాకే అలా ఉంటుందో నీళ్లు తేడానో అర్థం కావట్లేదు. ఇవన్నీ మొత్తం పసుపు, కుంకుమ, గంధం గిన్నెవన్నీ ఉంటాయి కదా, నెల అయ్యేసరికి కొంచెం ఉన్నా సరే తీసేస్తాను, మళ్ళీ విడిగా మళ్ళీ కొత్తవి వేస్తాను అనమాట. పసుపు ఉంటేనేమో తీసుకుని కూరల్లో వాడుకుంటాను, కుంకుమేమో నేను పెట్టుకోవటానికి మళ్ళీ ఒక బరిలో వేసుకుంటాను. ఇక అదంతా శుభ్రం చేసేసుకున్నాను కదా, స్టవ్ కూడా క్లీన్ చేసేసుకున్నాం. కొంచెం పాలు అవి కింద అలాగే చిండిపోయినాయి, ఇక మొత్తం డీప్ క్లీనింగ్ చేసుకుందామని చెప్పి నిన్న కడగలేదు అసలు ఏమి, పైన ఏదో తుడిచి పెట్టి వంట చేసేసాను. అంతవరకు వంట అంటూ ఏమి చేయలేదులే, ఒక ముద్దపప్పు వండేసి అన్నం వండేసాను, కానీ ఇంకా పెద్దగా వంట అంటూ చేయలేదు. ఒంట్లో బాగోపోతే ఏం చేయగలుగుతాను.
చేయలేకపోయాను అనమాట. ఇక ఈ పూట శుభ్రంగా కడిగేసుకుందాము అని చెప్పి ఇలాగ మొదలు పెట్టాను. స్టవ్ కట్టు దగ్గర ఎంత శుభ్రంగా ఉంటే మనకి అంత ప్రశాంతంగా ఉంటుందని నేను ఎప్పుడు అదే మాట చెప్తాను. పూర్వకాలంలో అయినా చూడండి, మట్టి పొయ్యిలు ఉన్నా కూడా చక్కగా పేడ మట్టి కలుపుకుని అలికి ముగ్గులు పెట్టేవాళ్ళు పొయ్యి గట్ల మీద. ఎంత నిండుగా ఉండేదో. శుక్రవారం మంగళవారం వస్తే అలికి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమ కూడా వేసేవాళ్ళు ఆ రోజుల్లోనే. మరి ఇప్పుడు మనకి అన్ని సౌకర్యాలు వచ్చినా కానీ ఏ రోజుకి ఆ రోజు చేసుకోవటానికి కూడా మనకి ఒళ్ళొంగని పరిస్థితులు అయితే వచ్చేసినాయి ఇళ్లలో ఉండి చేసుకునే పనులకు కూడా. ఇక అందుకని చెప్పి నేనైతే అట్లా ఉండను. ఎవరైనా చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనీసం ఇట్లా చూసైనా చేసుకుంటారని చెప్పి ఇట్లాంటి వీడియో నేను ఎట్లా చేసుకుంటాను పని అనేది మాత్రమే చూపిస్తున్నానండి. వీడియోలో చూపించాలనే కాదు, నేను యూట్యూబ్ చేయనప్పుడు కూడా ఇల్లుని నీట్గానే పెట్టుకుంటానండి. అది నా గురించి తెలిసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇల్లు శుభ్రం చేసుకుంటాను, పొయ్యి దగ్గర అంతా నీట్గా పెట్టుకుంటాను. ఇక ఒంట్లో బాగోపోతే చేసుకోలేకపోతేనే ఎవరమైనా చేసుకోలేం కదా, అలాంటప్పుడే కానీ మామూలుగా ఉంటే మాత్రం చాలా నీట్గా పెట్టుకుంటానండి. ఎందుకంటే ఇంట్లో మంచిగా లేకపోయినా అసలు ముందల ఈయన ఊరుకోరు, ముందల అరిసేసేస్తారనమాట. ఎంత శుభ్రంగా లేదు, అది లేదు, ఇది లేదని. ఎంత శుభ్రం చేసినా కూడా ఏదో ఒకటి అంటానే ఉంటారు. చేసేటప్పుడు అంటే నాకు అస్సలు చెయ్యాలనిపించదు, చేసే పని కూడా ఆపేయాలనిపిస్తుంది అనమాట నాకైతే. ఎందుకు మరి, నా పనులు నేను చేసుకుంటాను కదా, ఆయనకి ఎందుకు అవన్నీ, ఏమోలే బాగోక చేయలేకపోయిందిలే అని అనుకోవచ్చు కదా. మళ్ళీ ఆయన హెల్ప్ చేస్తారు, ఆ చేసేదేదో నన్నేమి అనకుండా ఉండి చేసుకోవచ్చు కదా. నన్ను అనాలి, చెయ్యాలి, అది ఈయన టార్గెట్. నిజంగా చెప్తున్నానండి. అసలు మనం అంత పని చేసుకుంటుంటే ఏదో ఒకటి అంటూ ఉంటుంటే ఎంత బాధ అనిపిస్తుంది. అసలు చెయ్యాలని కూడా అనిపించదు కదా. నేనైతే అసలు చేయను కూడా చేయనండి. ఒక్కోసారి మొండికేసి నేను చేయను, నేను ఎంత చేసినా ఇలాగే అంటున్నామని చెప్పి అసలు ఒక్కొక్కసారి చేయను అనమాట. కానీ తర్వాత నాకు తప్పదు కదా, అందుకని చెప్పి మనకి ఎప్పటికైనా తప్పదు. ముందు చేసుకునే పని ఇప్పుడే చేసేసుకుంటాను. ఇక ఆకలి వేస్తుందండి, నీరసంగా ఉంది, వేడివేడిగా ఇడ్లీ తినాలి, గొంతు కాల్చాలి అన్నట్టుగా అనిపిస్తుంది. చాలా గరుగరుగా అన్నట్టు ఉంది గొంతు. ఇక ఈలోపు మధ్యాహ్నం కడిగిన గిన్నెలు ఉన్నాయి, 2 బుట్టల గిన్నెలండి అవన్నీ. ఇంకా నీళ్ళన్నీ కారిపోయినాయి, మంచిగా ఆరిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇంట్లో సర్దుదాంలే అని చెప్పి పెట్టేసి ఉంచాను. ఇక ఇప్పుడు సర్దుతున్నాను అనమాట. గిన్నెలు కనుక ఎక్కడ సర్దుకోపోతే మనకి ఏదన్నా అవసరం అనుకుంటే వస్తువు ఇవన్నీ పెలిగించుకోవాలి. ఈ బుట్టలో ఉన్నవన్నీ కింద నుంచి పైకి, పైనుంచి కిందకి అన్నీ పెలిగించాలి. అందుకని అసలు ఎక్కువగా సర్దేసేస్తాను. ఎప్పుడు సర్దేసేసుకుంటే చూడటానికి నీట్గానే ఉంటుంది, ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి, మనకి పని కూడా ఎక్కువగా ఉన్నట్టు అనిపించదు. మళ్ళీ ఆ బుట్టల్లో మళ్ళీ వేయాలి, మళ్ళీ కడగాల్సినవి అన్నీ మళ్ళీ దాంట్లో వేసుకుంటాను ఆ నల్ల టబ్లో. ఇక ఇవి మాత్రం సర్దేసుకున్నాను. ఒక బుట్ట అయిపోయింది సర్దటం, ఇక 2వ బుట్ట కూడా ఉంది. కొంచెం తడిగా కూడా ఉంటే ఏమైనా క్లాత్తో తుడిసేసి సర్దుకుంటా. ఆ తడి ఉంటేనే బొద్దింకలు, పురుగులు, చీమలు అలాంటివన్నీ జారుతాయి అనమాట. అసలు వంటగదిలో నాకు బొద్దింక అనేది కనపడదండి. ఎప్పటికప్పుడు నీట్గా సర్దేసుకుంటాను. ఎక్కువ వంటగదిలోనే ఉంటాను కదా. ఒక కూర ఉడికి అయ్యేలోపు ఏదో ఒక పని చేసుకోవచ్చులే అని చెప్పి సర్దుకుంటూ ఉంటాను. క్యారీ బ్యాగులు ఎక్కడ ఉంటాయి. ఒక్కొక్కసారి ఈయన తీసుకొచ్చి చెత్త అంతా దాస్తూ ఉంటారు. అక్కడ అల్మర్లో ఈ అల్మర్లో తుక్కుతూ ఉంటారనమాట. అవన్నీ తీసి ఒక కవర్లో పెట్టేసి మళ్ళీ మూట కట్టేసి బయట పడేస్తా. అలా ఎన్నిసార్లు ఇంట్లో ఉండే వేస్ట్ సామాన్ అంతా ఈయన పెట్టేదే. నేనేమో తీసి పారేయటం, ఆయనేమో తీసుకొచ్చి పెట్టడం. ఇదే మాకు ఇక్కడ ఇద్దరికి మాకు మాట వస్తుంది అనమాట. ఎందుకు అసలు చెత్త సామాన్ అంతా ఇంట్లో పెడతావు, నాకు ఇష్టం ఉండదని అంటే, ఎప్పుడైనా ఏదైనా కనపడిపోతే అదిగో నువ్వు పారేసేసావు, నువ్వేది ఉంచవు కదా ఇంట్లో, పారేసేసావు అని అరుస్తారనమాట. ఇంకా మీతో మాట్లాడుతానే గిన్నెలు కూడా సర్దేశానా. ఇంకా ఇడ్లీ కూడా ఉడికిపోయిందండి. ఇదిగో చూడండి, చూసారా, ఇప్పటి వరకు పట్టింది సర్దుకోవటం. ఇంకా అది ఇడ్లీ ఒకటి అవుతుంది కదా, ఇడ్లీ తినేసేసి ఇక కొంచెం వేడివేడిగా తినాలనిపించింది. వేసిన తర్వాత ముగ్గది వేయాలి బయట. 2 రోజుల నుంచి సర్దుకోకుండా గిన్నెలు అలా ఉంచేసరికి ఈరోజు అంత ఎక్కువ పని అయిపోయిందనమాట నాకు.
ఇక ఒంట్లో బాగోపోతే అస్సలు ఎవరమైనా చేసుకోలేం కదా, కాళ్ళు చేతులు బాగున్నంతసేపే ఏదైనా అని అంటారు. ఇదండి ఈరోజుకి. మళ్ళీ ఇంకా తినేసిన తర్వాత ఇల్లు మాపు పెట్టాలి. అంటే మొత్తం పెట్టను, ఇల్లంతా దేవుడు ఈ వంటగది డైనింగ్ రూమ్ వరకే పెట్టుకుంటానండి. 2 గదుల వరకే పెడతాను, ఎందుకంటే పూజ చేసుకుంటాను కదా, మొత్తం పెట్టుకునే ఓపిక నాకైతే లేదు. ఇంకా అందుకని చెప్పి ఇంతవరకే పెట్టేసుకుని రేపొద్దునకి హడావిడి లేకోకుండా దేవుడి దగ్గర సామాన్లన్నీ నీట్గా సర్దేసేసుకుని ఓ పక్కన పెట్టేసుకుంటాను. జ్వరం అయితే లేదు కానీ బారకంగా ఉందంతే. తలనొప్పి కూడా తగ్గిపోయింది. ఇంకా ఇంతేనండి. ఇంట్లో ఆడవాళ్ళం ఒక పూట లేకపోతే ఆ ఇంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే కదా. చూడండి ఇప్పటి వరకు కొంచెం ఎంతవరకు క్లీన్ చేశానో చూపిస్తాను. ఇవేమో దేవుడి సామాన్లు కడిగి పెట్టేశాను, తుడిచి పెట్టాలి. ఇడ్లీ అవుతుంది. ఇవన్నీ మాత్రంగా మేము ఉప్పు జాడియండి. అయితే కొంచెం ఉప్పు నిండుకుందని అంటే ప్యాకెట్ ఉంది, ఇది పొయ్యాలన్నమాట. సరే కడిగి పెడదాంలే అని కళ్ళుప్పు పొయ్యాలి. సాల్ట్ ఉంది, ఉప్పు జాడి కడిగేసి పెట్టుకున్నాను. ఏమో నీళ్ళు కాంచుకొని పెట్టుకున్నాను. మళ్ళీ వేడి చేసుకుని తాగుతాను. చల్లటి నీళ్ళు కూడా తాగలేకపోతాను. పెరుగు ఒకటి తోడు పెట్టేశాను. ఇది తోడు పెట్టేస్తున్నాను. కొంచెం రైస్ ఉంది, ఈ పెళ్ళంగా తినేసేస్తాము. కొంచెం పుదీనా చట్నీ ఉంది, ఇది వేసుకుంటాను ఇడ్లీలోకి. పాలు కొంచెం పాలు ఉంటే అవి కూడా తోడేసేసాను. అదేమో ఇందాక చూపించేమో మేగడ పాలు అనమాట, తోడేసాను. ఇంక ఇదండి, ఇంక ఇవి ఇంతవరకేనండి. ఆ కూర అంటే నేను వేసుకునే కూర కాదు, అది వేరే కూర. అదండి ఇదిగోండి, ఇట్లా ఉంది మా ఇల్లు అయితే పరిస్థితి. రేపు పొద్దున్నే అన్నా వండాలి. నిన్నే వండాలనుకున్నాను కానీ ఒంట్లో బాగుండక అలా ముద్దపప్పు వండేసి అడ్జస్ట్ అయిపోయాం. ఇంకా రేపు తప్పనిసరిగా వండాల్సిందే. ఇడ్లీ కూడా అయిపోయింది, తినేసేస్తాను. వేడివేడిగా తినాలని ఉంది. కావాల్సిన క్లాత్ ఇక్కడ పెట్టాను, ఒక చాట పెట్టి ఒక చాట ఎక్కుతాను. సరే పొగలు ఇడ్లీ. ఇట్లా వేడిగా తింటే భలే అనిపిస్తుంది. మా పిల్లికి కూడా పిలుస్తుంది, కాస్తుంది నాకు కూడా పెట్టు అని. అందుకని చూడండి, నేను ఇక్కడ వంట చేస్తుంటే నాకు తోడు ఉంటుంది అన్నమాట. కనిపిస్తుందా? ఇంకా ఇంతేనండి ఈరోజు వీడియో. ఇంకా తినేసేసి ఈ గది వరకు మాపు పెట్టేసేస్తానండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఉంటానండి.